రైతులకు ఈ రోజు వరకు ఇలా 4 మే ఈ రోజు వరకు రైతు బంధే పడలేదు. 15,000 చెప్పిండు, 15,000 కాదు కదా, ఇలా ఎకరం కూడా రైతు బంధు పడలే ఇంకా పూర్తిగా. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, ఉరుక్కుంటామని తెచ్చుకోండి నేను కడతా అన్నాడు, రాగానే సంతకం పెడతా అన్నాడు. ఎన్నెన్ని మాటలు చెప్పి ఆగం చేసి మొత్తానికి కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్నాక వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టినాడు, ముఖం చక్కగా లేక అద్దం బల కొట్టినాడు. ఆయన ఒక అట్లా తయారైన ఈయన కూడా ఏమైనా ఆయన రేవంత్ రెడ్డి అంటే గట్టిగా అడిగినాం అనుకో, రైతు బంధు ఎందుకు ఎత్తలేవురా బాయ్ అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా అంటాడు. ఏమైనా మాకు 2,500 మహిళలకు ఇస్తా అంటే ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైనా ఫ్రీ స్కూటీ అంటే ఏం సంగతి అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. గట్టిగా తింటున్నావు అనుకో ఏం చేస్తారు మీరు? నన్ను కోసుక తింటారా? నన్ను కోసుక తింటే తప్ప నాకు ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటాడు. కోసుక తినేందుకు ఏమిటి ఆయన? మామిడికాయ నా సేప పుచ్చిపోయిన పుచ్చకాయ గాయన అంటే కోసుక తిను మాట్లాడుతున్నాడు. ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి మనకున్నాడు. ఇలా అంటే ఎవరైనా సొంత రాష్ట్రాన్ని తిడతారా? ఇప్పుడు సొంత కుటుంబాన్ని తిట్టుకుంటామా? ఇంట్లో పంచాయతీలు ఉంటే కూడా బయటికి పోయి అందరం ఒకటిగా పక్కింటి పంచాయతీ పడితే ఒకటై మాట్లాడుతుంది. అసలు నేను ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతుండు. ఢిల్లీకి పోతే నన్ను దొంగలే చూస్తున్నారు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నాకు కలవనిస్తలేరు అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం అట క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నదట, ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నదట. మరి ఇటువంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరం.